మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనము. యెహోవా, నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా 40వ అధ్యాయము 14వ వచనములో, యోసేపు పానదాయకుల అధిపతిని, నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాటలాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము అని అడుగుతాడు. కానీ ఆ అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక మరచిపోయాడని 23వ వచనములో చూస్తాము. ప్రియ దైవజనమా, మనము మనుషులతో మన శ్రమను, మన కష్టస్థితిని పంచుకొని సహాయము చేయుటకు జ్ఞాపకము చేసుకొనమని అడిగితే వారు మనలను మరచిపోవడం అనేది మనలో ప్రతి ఒక్కరూ రుచి చూచిన అనుభవమే. మన వలన మేలు పొందిన తరువాత, వారి స్థితిగతులు మెరుగైన తరువాత మనుష్యులు మనలను మరచిపోవుట సహజమే. వారికి ప్రార్థనా సహాయము కావలసినప్పుడు సహవిశ్వాసిగా మనము జ్ఞాపకము వస్తాము. వారు ఆ సమస్య గట్టెక్కిన తర్వాత మనమెవరో తెలియనట్లుగానే ప్రవర్తించడం మనమందరము రుచి చూచాము. ఆర్థికంగా సహాయము చేయగలిగే స్థితిలో మనమున్నప్పుడు వారి అక్కరల కొరకు మనుషులకు మనము జ్ఞాపకం వస్తాము. కానీ వారి అవసరాలు తీరిన తర్వాత వారు మనలను ఎరుగని వారుగా ప్రవర్తించడం మనందరికీ తెలిసినదే. ప్రియ దైవజనమా, మనము మనుషుల జ్ఞాపకాలలో ఉండాలని ఆశించడం అత్యాశ అవుతుంది. మరి ముఖ్యముగా మనము శ్రమలో ఉన్నప్పుడు ఆశించడం వ్యర్థం, నిరాశే మనకు మిగులుతుంది. కానీ క్రీస్తును వెంబడించే విశ్వాసిగా దేవుడు మనలను జ్ఞాపకము చేసుకోవాలి అని కోరుకునే వారముగా, ప్రార్థించే వారముగా ఉండాలి. మన శ్రమలో దేవుడు మనలను జ్ఞాపకము చేసుకొనాలని విజ్ఞాపన చేసే వారముగా ఉండాలి. చూడండి, మొర్దెకైకి శత్రువుల ద్వారా శ్రమ సంభవించబోతున్న సమయంలో మొర్దెకైని దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు కాబట్టే రాజుకు నిద్ర పట్టకుండా చేశాడు. అబ్రహామును దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు కాబట్టే షారా నిమిత్తము అబీమెలెకును గద్దించాడు. యాకోబును దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు కాబట్టే అతనిని వెంటాడి తరుముతున్న లాబానును గద్దించాడు. మత్స్యము కడుపులో ఉన్న యోనాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టే అది నేల మీద యోనాను కక్కివేసింది. సంసోను ఒక్క మారు నన్ను జ్ఞాపకము చేసుకో దేవా అని వేడుకున్న విధానాన్ని బట్టి దేవుడు అతన్ని జ్ఞాపకము చేసుకున్నాడు కాబట్టి ఫిలిస్తీయులను తన బలహీన స్థితిలో కూడా హతమార్చగలిగాడు. హన్నాను దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు కాబట్టి సమూయేలు వంటి గొప్ప ప్రవక్తను, న్యాయాధిపతిని బిడ్డగా పొందుకోగలిగింది. హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థించి నన్ను జ్ఞాపకము చేసుకో అని అడిగినప్పుడు దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు కాబట్టే మరణము నుండి తప్పింపబడ్డాడు. కారణాలు ఏవైనప్పటికీ ఈ వ్యక్తులందరూ వారి శ్రమ కాలములో దేవుడు జ్ఞాపకము చేసుకొనాలని ఆశపడ్డారు. అదే రీతిగా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారున్న పరిస్థితుల నుండి విడిపించినట్లుగా మనము గమనించవచ్చు. కాబట్టి ప్రియ దైవజనమా, మన శ్రమలో మనుష్యులను కాక దేవుణ్ణి మనము జ్ఞాపకము చేసుకొనమని అడిగే వారముగా ఉండాలి. ఎందుకంటే ఆయన బాహువుకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఏదైనా చేయడానికి మన జీవితాలలో సమర్థుడుగా ఉన్నాడు. కాబట్టి ఇక నుండి మనుషులను నమ్ముకొనక దేవుణ్ణి నమ్ముకొని
దేవుని జ్ఞాపకాలలో మనము ఉండేలాగా మన ఆత్మీయ జీవితాలను సరిచేసుకుందాము. అనుదినము దావీదు వలె ఆయన సన్నిధిలో మనము మన కుటుంబము నిత్యము జ్ఞాపకార్థముగా ఉండాలని విజ్ఞాపన చేద్దాము. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నాయనా. ఇది మొదలుకొని మా జీవితాలలో నీ జ్ఞాపకాలలో మేముండులాగున దయచేసి మమ్మలను జ్ఞాపకము చేసుకునమని, మా కుటుంబములు నిత్యము నీ సన్నిధిలో జ్ఞాపకార్థముగా ఉండే కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఏ సముద్రములో పౌలుతో కలిసి 276 మంది ఓడ ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.